ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 30వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నీడ మీ వెంటబడుతుంది. ఆ నీడ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఈ నీడ మీ వెంట పడుతుంది. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక మిథున రాశి వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మాత్రం జీవితంలో చాలా బాధాకరమైనటువంటి ఫలితాలను వీరికి కనిపిస్తాయి. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా వీరు ముందుగానే అర్థం చేసుకొని మసులుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 30వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీ వెంట పడుతుంది. చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి బాధలు, కష్టాలైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు, ఆ బాధల నుండి మీకు విముక్తి కలిగించడానికి ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి వచ్చేసాడు. ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీ వెంట పడుతుంది. మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఆ నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఆ శక్తి నీడ మిమ్మల్ని అడ్డుకుంటుంది. అలాగే ఆ పరమేశ్వరుడు మీకు చాలా సమస్యల నుండి విముక్తి కూడా ప్రసాదిస్తున్నాడు. చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరకక మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించింది ఒక ఆలోచన మీకు స్మరింప చేస్తాడు. లేదా ఎవరైనా వ్యక్తులు మీకు మంచి సలహాలు అందిస్తారు. అంటే ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం అనేది అసాధ్యమని ఎన్ని రోజులు మీరు అనుకుంటున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్యకి ఈరోజు ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి మీకు తోడుగా ఉండడం మూలంగా మీరు పరిష్కారాన్ని అన్వేషిస్తారు. లేదా వేరే వ్యక్తుల ద్వారా కూడా ఆ పరిష్కారాన్ని సంబంధించినటువంటి ఎవరైనా గైడెన్స్ మీకు అందజేయబోతున్నారు. అలాగే ఇక మిథున రాశి వారు చాలా కాలం నుండి మొదలు పెట్టాలని అనుకుంటున్న పెద్ద పనులు కూడా ఈరోజు మొదలు పెట్టగలుగుతారు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీకు అటువంటి ఆలోచనను కలిగిస్తాడు. ఆ పనులు మొదలు పెడతారు. ఆ పనుల్లో విజయాలను కూడా సాధిస్తారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా లాభాల బాటలో మీ యొక్క జీవితంలో సాగిపోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ సంబంధించి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అంటే మీ యొక్క జీవితానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే గత కొద్ది రోజులుగా ఏమైనా సమస్యలు బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య పరిష్కారం లభిస్తుంది. అలాగే మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో, బంధువులతో గొడవల కారణంగా
మీరు చాలా కాలంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈరోజు గొడవలు తొలగిపోయే అవకాశాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో కెరియర్‌కి సంబంధించి మీరు అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. కుల వృత్తులు చేస్తున్న వారికి కూడా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అది మీకు భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ఇక మిథున రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారానికి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీకు చాలా మంచి ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేదని, ఎవరు మీకు సపోర్ట్ చేయడం లేదని కొన్ని రోజులు మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారిచ్చే సలహాలు, సూచనలు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీకు ఎంతగానో తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక మిథున రాశి వారు ఈ మధ్య కాలంలో మీ యొక్క కుటుంబ సభ్యులు ఒకరితో గొడవ కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే గనక వారితో ఉన్నటువంటి గొడవల సమస్యలు పోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తలు ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో ఒకరి అభిప్రాయాలను ఒకరు విలువనిచ్చుకొని మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలను పక్కన పెట్టేసి కలుసుకునే అవకాశాలు కూడా చాలా మటుకు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలను ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీకు తోడుగా ఉండడం మూలంగా జరగబోతుంది. అలాగే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి సత్కారాలను, పుణ్య కార్యాల ఫలితం ఈరోజు మీకు అనుభవించబోతున్నారు. అంటే ఎన్నో రోజుల నుండి మీరు మంచి పనులు చేస్తున్నారు, పూజలు వ్రతాలు చేస్తున్నారు, ఎన్నో నోములు నోచుకుంటున్నారు, కానీ మీకు ఫలితం సరిగ్గా లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి మీ యొక్క జీవితంలో ఈ విధంగా అద్భుతాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ రకమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, అటువంటి ప్రయత్నాలు మీకు సఫలీకృతం కాబోతున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు కలల కన్నా జీవితం నిజం కావటంతో పాటు మీరు ఆశించిన మెరుగైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు మిథున రాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. అదేవిధంగా ఇక మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే మీ యొక్క భవిష్యత్తును సంబంధించిన మీరు ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు. దాని మూలంగా మీరు అపార్థాలు అలాగే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.